హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మాని పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బరువు తగ్గాలి అనుకునే వారికి మంచి డైట్ రెసిపీ అండి. ఇలా చేసుకున్నామంటే ఉప్మా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటారు. లేట్ చేయకుండా గోధుమ రవ్వ ఉప్మాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి. దీనినే బన్సీ రవ్వ అని కూడా అంటారు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు గోధుమ రవ్వ బాగా వేగి తెల్లగా రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకొని ఈ రవ్వని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులో మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల నీళ్ళు సరిపోతాయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. అంతా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూతని పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలకి రవ్వ బాగా ఉడికి సాఫ్ట్గా అవుతుంది. ఫైనల్గా కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి రుచిగా పొడి పొడిగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మాని మనకి నచ్చిన చట్నీతో లేదా కారం పొడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మంచి డైట్ రెసిపీ అండి. ఈ గోధుమ రవ్వ ఉప్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.